ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. పైకొచ్చు బాబా తాను శుభ్రపరుచుకొని అలాగే దుమ్ములోనే బాబా ఉండేవాడు. చూడండి, అలాగే ఉన్నాడు బాబా. ఆ మసీదుకి పెట్టిన పేరే ద్వారకా మాయి. చూడండి, ఇక్కడ తత్వం మనకు అవగతమవుతోంది. శివకేశవుల మధ్య ఎవరైతే భేదము ఉందనుకుంటారో వారు అజ్ఞానములో ఉన్నట్లే అని మన శాస్త్రం ఘోషిస్తోంది. శివకేశవుల మధ్య భేదము లేదని బాబా తన చర్యల ద్వారా నిరూపించడం అనేది జరిగింది. శివకేశవుల మధ్య భేదం లేదని నిరూపించారండి సాయిబాబా. ఎందుకంటే తాను నివసిస్తున్నటువంటి స్థలానికి పెట్టిన పేరు ద్వారకామాయి. తాను జీవిస్తున్న విధానము శంకరతత్వం, నిరాడంబరత్వం, శ్మశాన వైరాగ్యాన్ని, ఆ వైరాగ్యం సూచించే ఊదిని భక్తులకు అందించేవాడు బాబా. పూర్తి స్థాయి నిరాడంబరంగా ఉన్నాడు బాబా. భిక్షాటన చేసుకుని జీవించాడు బాబా. అంటే జీవన పద్ధతి శంకరతత్వము, నివసిస్తున్న విధానం అంటే తాను ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ ఉన్నటువంటి విధానం కృష్ణతత్వం. కారణం కాకడహారతిలో మనం నిన్న చెప్పుకున్నాం, బాబాకి వెన్నను నైవేద్యం పెడతారు. పంచదార వెన్న కలిపి ఉదయం నైవేద్యం పెడతారండి. మీరు కూడా ఎవరైనా కాకడహారతి ఇచ్చేవారికి ఈ విషయం తెలియకపోతే వెన్న తీసుకొచ్చి నైవేద్యం పెట్టండి. చిత్తూరులో ఒకళ్ళు అడిగారు నన్ను, స్వామి రోజు వెన్న ఎక్కడ దొరుకుతుందండి? అమూల్ బటర్ కొనొచ్చా? బేకరీలో కొనొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అది వెన్న ప్యాకెట్ వెన్న కాబట్టి ఏం పర్వాలేదు, మనకు ఉన్న దాంట్లో మనం చేస్తున్నాం. లేదని నిరుత్సాహపడే కన్నా ఆ ఉన్నదాన్ని పవిత్రమైన భావనతో సమర్పించినట్లయితే తప్పకుండా బాబా దాన్ని స్వీకరించడం అనేది జరుగుతుంది. ప్రేమ అనేది ముఖ్యం. మీ ప్రేమ నాకు కావాలిరా అంటున్నాడు బాబా. అది చాలా వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి కాకడహారతిలో మనం ఆ విధంగా వెన్న నివేదన చేయడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ కృష్ణతత్వాన్ని సూచిస్తుంది మరలా. ఆ తర్వాత చావడి ఉత్సవానికి బాబాను తీసుకుని, పల్లకి సేవ ఉత్సవాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు మనం అందరి ఇళ్లలో ఉన్నాయి ఆ చిత్రపటాలు. బాబా గోడ కానుకుని ఉంటాడు, వెనక భాగవతి సిందే ఛత్రం పట్టుకుని ఉంటాడు, అటు ఇటు నిమోన్ గారు గోపాలరావు భూతి ఉంటారు. బాబా కాలుని ఇట్లా వేసుకుని నిలబడి ఉంటాడు, కాలు మీద కాలు అలా వేసుకుని. మీరందరూ చూసి ఉంటారు. ఆ నించున్న ముద్ర చూస్తే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు మంత్ర గోవర్ధనగిరిని ఎత్తుతున్నప్పుడు ఆ విధంగానే నిలబడతాడు ఆయన. అంటే ఆ పాదముద్రను చూస్తే సాక్షాత్తు ఆయనే ఈయన అని మనకి స్పష్టమవుతూ ఉంటుంది. మరలా భిక్షాటన చేస్తున్నప్పుడు చూస్తున్న బాబాను చూస్తే ఆ సాక్షాత్ శంకరుడు, కైలాసంలో ఉన్న శంకరుడే మరల భూలోకంలో అవతరించి భిక్షాటన చేస్తున్నాడా అన్న భావన మరల మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకిలా బాబా ఉన్నాడు అంటే శివకేశవుల మధ్య భేదం అనేది లేదు అని స్పష్టంగా సాయిబాబా చూపించడం అనేది జరిగింది. అందుకే ఇక్కడ హారతుల్లో కూడా తుకారాముడి అభంగాలను బాగా పెట్టడం అనేది జరిగింది. ఈ హారతుల్లో పొందుపరచడం అనేది జరిగింది. అందుకనే మనం ఓ పండరినాథ గరుడ స్తంభం వద్ద వైష్ణవ సమూహం నీ దగ్గర ఉంది, వైష్ణవ సమూహము ఎదురు చూస్తుంది నీ కోసము అని చెప్పి మనం ఈ యొక్క భూపాలిలో మొదటి దాంట్లో పాడుకోవడం అనేది జరిగింది. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.